వైసీపీ ప్రభుత్వం దిగిపోయినా ఇంకా ఆ మైకం నుంచి బయటపడడం లేదు కొందరు పోలీస్ అధికారులు. అప్పట్లో జనసేన టీడీపీ కార్యకర్తలు నేతలంటే చులకనగా చూసిన ఓ పోలీస్ అధికారి ఇప్పుడు కూడా అదే దురుసు ప్రవర్తన, లెక్కలేని తనంతో ఓవర్ యాక్షన్ చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. చివరకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ చేతికి వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో ఓవర్ యాక్షన్ చేసిన మంగళగిరి సీఐ శ్రీనివాసరావుపై వేటుపడింది. విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులోకి ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా వెళ్లారు సీఐ. భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా మీరేంటి నాకు చెప్పేది అనే ధీమాతో వాళ్లపై దురుసుగా ప్రవర్తించాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో భాగంగా పూజలు చేస్తున్నారు. అందుకే సిబ్బంది కొద్దిసేపు వెయిట్ చేయమని సీఐని కోరారు. కానీ సీఐ శ్రీనివాసరావు ఎవరు చెప్పినా వినకుండా బోట్లతోనే పవన్ పూజా గదిలోకి వెళ్లాడు. సీఐ వైఖరిపై మండిపడ్డ డిప్యూటీ సీఎం ఆఫీస్ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. దాంతో సీఐ శ్రీనివాసరావును విధుల నుంచి తప్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలిచ్చారు. త్రిపురాంతకం సీఐ వినోద్ కుమార్ ను మంగళగిరి టౌన్ సీఐగా నియమించారు. మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావుపై గతంలోనూ అనేక ఆరోపణలు చాలానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యం చేసినట్లు చెబుతారు. గత మార్చి నెలలో జనసేన ఆఫీసులో పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్స్ లో ఓ రోజు అర్ధరాత్రి వెళ్లి తనిఖీల పేరుతో హడావిడి చేశాడు. ఇద్దరు ఎస్ఐలు మరికొందరు సివిల్ డ్రెస్ లో ఉన్న యువకులను వెంట పెట్టుకుని వెళ్లాడు సీఐ శ్రీనివాసరావు. అర్ధరాత్రి ఈ తనిఖీలు ఏంటని అడిగిన జన సైనికులపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తమపై సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ జనసేన నేతలు డీఎస్పీకి వినతి పత్రం కూడా ఇచ్చారు. సీఐపై జనసేన పార్టీ ఆఫీస్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదును అప్పట్లో డీఎస్పీ అంత సీరియస్ గా తీసుకోలేదు. అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదని, ఫోటో తీసుకునేందుకు కూడా ఒప్పుకోలేదని జనసేన లీగల్ సెల్ అప్పట్లో ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చింది. అదే మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం సిబ్బంది ఆఫీసుపై దురుసుగా ప్రవర్తించడం, బూట్లతోనే పూజ జరుగుతున్న గదిలోకి వెళ్లడం వివాదాస్పదమైంది. దాంతో పోలీస్ అధికారులు ఆ సీఐపై బదిలీ వేటు వేశారు.